పిల్లలందరూ పుట్టాక పెళ్ళైన దంపతులు ఎవరైనా ఇంకా పిల్లలు వద్దు అనుకుంటున్నారా? దెన్ ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో మనము శాశ్వతంగా పిల్లలు వద్దనుకుంటే మగవారు ఆపరేషన్ చేసుకుంటే బెటరా, ఆడవారు ఆపరేషన్ చేసుకుంటే బెటరా, ఏది ఎలా చేస్తారు, ఏం చేస్తారు, చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వెల్కమ్ టు డాక్టర్ అభిలాష్ నాలి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్లీ పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్, అంటే మగవారిలో కానీ ఆడవారికి కానీ పిల్లలు పర్మనెంట్లీ పుట్టకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది అంటే, లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క పిక్చర్స్, రైట్ సైడ్ చూపిస్తున్నదంతా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క పిక్చర్స్. సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లో ఏం చేస్తారు అనేది తెలుసుకునే ముందు అసలు పిల్లలు ఎలా పుడతారు అనేది మనం చూసుకుందాము. సో పిల్లలు పుట్టడానికి మెయిన్ మనకు మేల్ దగ్గర నుంచి మనకు వచ్చే దాన్ని స్పర్మ్ అంటాము, దీన్నే తెలుగులో వీర్య కణాలు అంటాము. అదే లేడీస్లో మనకు పిల్లలు పుట్టడానికి మెయిన్ కావాల్సింది ఓవా అనే ఒక ఎగ్, అండము అంటాము. సో మనకు ఈ స్పర్మ్ ప్లస్ ఓవా కలిసినట్లయితేనే మనకు పిల్లలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ప్రక్రియ జనరల్లీ ఎక్కడ జరుగుతుంది అని చూసుకుంటే, మనకు ఈ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కనుక చూసుకుంటే మనకు ఈ స్పర్మ్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకుంటే, మనకు టెస్టిస్ అనేవి రెండు ఉంటాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఈ టెస్టిస్లో నుంచి మనకు ఈ స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి అయిపోయి మనకు అంగం ద్వారా బయటికి రావాలి. సో అంగం దాకా ఈ టెస్టిస్లో ఉత్పత్తి అయిన స్పర్మ్స్ చేరాలి అంటే ఒక పైపు ద్వారా మనకు ఈ స్పర్మ్స్ అన్నీ వెళ్ళి మనకు అంగంలో అనేది చేరి మనకు బయటికి అనేది చేరడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ పిల్లలు పుట్టకుండా మగవారిలో ఆపరేషన్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఈ టెస్టిస్ నుంచి మనకు అంగం పైకి ఏ పైప్ అయితే ఈ స్పర్మ్స్ని చేరుస్తుందో ఆ పైపును కనుక మధ్యలో మనం డివైడ్ చేసేసినట్లయితే ఆ పైప్లో ఉన్న సరఫరా ఆగిపోతుంది, కాబట్టి వారికి స్పర్మ్స్ అనేవి చేరకుండా ఉంటాయి. సో దానితో వాళ్ళకు పర్మనెంట్లీ పిల్లలు పుట్టకుండా ఉంటారు. అదే ఆడవారిలో చూసుకుంటే ఏమవుతుంది అని చూసుకుంటే, ఆడవారిలో మనకు ఎలాగైతే ఈ స్పర్మ్ అనే వీర్య కణాలు టెస్టిస్ నుంచి ఉత్పత్తి అయ్యాయో, అలాగే ఆడవారికి ఎగ్ లేదా ఓవా అనే ఆ అన్నం కాస్త మనకు అండాశయాలు ఓవరి నుంచి ఉత్పత్తి అయిపోయి, ఆ అండాశయాలు కాస్త ఉన్న ఓవా కాస్త ఎగ్ కాస్త ఈ ట్యూబ్ లోపలికి వచ్చినప్పుడు మనకు ఈ సంపర్క ప్రక్రియ జరిగిన తర్వాత మనకు ఈ వెజైనా, ఈ యోనిలో ఉన్న స్పర్మ్స్ కాస్త పైకి ట్రాన్స్పోర్ట్ అయ్యి అన్నీ చేరి ఈ ట్యూబ్లో మనకు సంపర్క ప్రక్రియ అంటే ఫర్టిలైజేషన్ జరిగింది అంటాము. ఈ ట్యూబ్లో ఈ స్పర్మ్ అండ్ ఓవా కలిసి తర్వాత గర్భం దాల్చడానికి నిదానంగా అది మనకు ఈ గర్భసంచి యూట్రస్లోకి జనరల్లీ చేరుతూ ఉంటుంది. సో ఫీమేల్లో ఒకవేళ ఆడవారిలో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేటప్పుడు దాన్నే ఏమంటారు, ఈ మగవారిలో చేసే ప్రొసీజర్ని వాసెక్టమీ అంటాం. అంటే ఈ వ్యాస్ అనే పైపు టెస్టిస్ నుంచి అంగానికి ఉన్న పైపు కట్ చేస్తే దాన్ని వాసెక్టమీ అని అనడం జరిగింది. అదే ఆడవారిలో చూసుకుంటే ఓవరీ నుంచి ఈ అండం ఏదైతే క్యారీ చేస్తుందో ఆ ట్యూబ్ని కట్ చేస్తున్నాం, కాబట్టి ఈ ఆడవారిలో ఈ ప్రొసీజర్ని ట్యూబెక్టమీ అంటూ ఉంటాం. సో మగవారిలో చేస్తే ప్రొసీజర్ని వాసెక్టమీ అంటాం, ఆడవారిలో చేస్తే ట్యూబెక్టమీ అని అంటూ ఉంటాం. సో ఇప్పుడు మెయిన్ వచ్చే డౌట్ ఏంటి అంటే, ఆడవారు చేసుకుంటే బెటరా, మగవారు చేసుకుంటే బెటరా అని అడుగుతూ ఉంటారు. దీంట్లో నా ఒపీనియన్ అడిగితే 100% మగవారు చేసుకుంటేనే బెటర్ అంటాను. ఎందుకు అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆడవారు కాకుండా మగవారే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఎందుకు చేసుకుంటే బెటర్ అనుకునే డిస్కషన్కి ముందు ఫస్ట్ థింగ్
మనకు పిల్లలు పుట్టాలన్నా, మనకి పిల్లల్ని కనేది ఆర్ ఎంతమంది పిల్లలు, ఒక బిడ్డనా ఇద్దరు బిడ్డలా అని పక్కన పెడితే బిడ్డ కనాలంటే అది ఆడవారికి మాత్రమే సాధ్యమవుతుంది. సో ఈ బిడ్డని కనే ప్రక్రియ నార్మల్ డెలివరీ కావచ్చు, లేకుంటే పెద్ద ఆపరేషన్ సిజేరియన్ కావచ్చు. నార్మల్ డెలివరీలోనే నొప్పి ఉంటుంది, సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాతను ఆపరేషన్ జరిగిన తర్వాత కొద్దో గొప్ప నొప్పి ఉండనే ఉంటుంది. సో ఈ పిల్లలు అనే కాన్సెప్ట్లో ఆల్రెడీ ఆడవారు ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. 9 నెలలు గర్భం దాల్చడం కానీ ఆర్ ఆ గర్భం తర్వాత డెలివరీ టైంలో కానీ సిజేరియన్ టైంలో కానీ ఆల్రెడీ వారికి చాలా ఇబ్బందులు పడ్డారు. మగవారికి చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫస్ట్ పాయింట్ ఇది పక్కన పెడితే, ఇది కాకుండా అదర్వైజ్ ముందు ఏం జరిగిందో పక్కన పెట్టి అదర్వైజ్ కూడా చూసుకుంటే మగవారికి ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడమే చాలా ఈజీ అంటాము కంపేర్ టు లేడీస్. ఎందుకు అని చూసుకుంటే మగవారి రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అన్ని రిప్రొడక్టివ్ ఆర్గన్స్, టెస్టిస్ కావచ్చు లేదా అంగం కావచ్చు, అన్నీ బయటికే ఉండడం జరిగింది. సో అన్నీ బయటికే ఉన్నాయి కాబట్టి వారికి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా బయట ఉన్నవి మనకు తీయడం అనేది చాలా ఈజీ. సపోజ్ మనకి ఈ టెస్టిస్ నుంచి వచ్చే పైప్ అనేది ఎక్కడ ఉంటుంది, జస్ట్ చర్మం కిందనే ఉంటుంది. సో వారికి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా జస్ట్ చర్మం కింద కొయ్యగానే మనకు ఆ పైప్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఆపరేషన్ డ్యూరేషన్ కానీ, ఆపరేషన్ అప్పుడు నొప్పి కానీ, ఆపరేషన్ తర్వాత రికవరీ కానీ మగవారికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు, వారికి ఈ స్క్రోటం నుంచి వచ్చే పైప్ అనేది మనకు స్క్రోటంలో ఫీల్ అవ్వగానే స్క్రోటం పైన ఉన్న స్కిన్ కిందనే ఉంటుంది కాబట్టి చేత్తో పట్టుకోగానే మనకు ఆ పైప్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. సో మగవారిలో ఈ ఆపరేషన్ అనేది మనం స్కిన్కి లోకల్ అనెస్థీషియా అనేది చేసుకొని ఆ స్కిన్ని ఓపెన్ చేయగానే మనకు ఆ పైప్ ఉంటుంది కాబట్టి ఆ పైపుని తీసేసి కట్ చేసేస్తే మనకు 5-10 నిమిషాల్లోనే ఈ మగవారిలో అయితే ఆపరేషన్ అనేది అయిపోతుంది, లోకల్ అనెస్థీషియాలోనే అయిపోతుంది. సో లోకల్ అనెస్థీషియాలోనే అయిపోవడం వల్ల మగవారు ఆపరేషన్ తర్వాత ఎటువంటి రెస్ట్ అవసరం లేదు, అదే రోజు వర్క్కి వెళ్ళినా పర్వాలేదు, తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ట్రావెలింగ్కి కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అదే కనుక ఆడవారిలో ఇదే ఆపరేషన్ చేయాలి అంటే ఎలాగైతే మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, మగవారికి అవయవాలన్నీ టెస్టిస్ కావచ్చు, అంగం కావచ్చు, అన్నీ బయటికే ఉన్నాయి. కానీ ఆడవారికి చూసుకుంటే ఈ అండాశయం కావచ్చు లేదంటే ఈ ట్యూబ్ కావచ్చు, అన్నీ వారికి కడుపు లోపల ఉండడం అనేది జరిగింది. సో ఆడవారిలో అదే ట్యూబ్ కనుక కట్ చేయాలి అంటే వారికి మగవారి అంత ఈజీగా ఉండదు. ఎందుకు అంటే ఇవి లోపల ఉండడం వల్ల. సో వీరి వరకు మనకు లోకల్ అనెస్థీషియాలో ఆపరేషన్ చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. సో వీళ్ళ వరకు మోస్ట్లీ స్పైనల్ అనెస్థీషియా కానీ లేదంటే సెడేషన్ అంటే కంప్లీట్లీ కొద్దిగా సేపు నిద్రపుచ్చడం కానీ అవసరం పడుతూ ఉంటుంది. అదే కాకుండా ఆల్రెడీ ఆడవారికి కనుక ఆల్రెడీ సిజేరియన్ ఆపరేషన్ అనేది జరిగినట్లయితే మనకు ఆల్రెడీ కోత ఉన్న చోట మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ చేయడం అనేది కూడా కొందరిలో మనకు కష్టమవుతూ ఉంటుంది. కానీ కూడా వీలైనంత వరకు ఇందాక మనం చెప్పుకున్నట్టు మగవారి అయితే బయట ఉంటాయి, ఆడవారి అయితే లోపల ఉంటాయి. సో ఇవి లోపల ఉండడం వల్ల ఆడవారికి ఇవ్వాల్సిన అనెస్థీషియా కూడా మగవారితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ అనెస్థీషియా నుంచి రికవరీ కానీ ఆ అనెస్థీషియా తర్వాత రిటర్న్ టు వర్క్ అంటే తిరిగి వాలి నార్మల్ పనులు ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఆల్వేస్ మగవారు చేసుకుంటే త్వరగా వారి యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. కానీ ఆడవారు చేసుకుంటే మాత్రం వారికి అనేకమైన ఇబ్బందులు అనేవి కూడా మనకు ఈ ఆపరేషన్ వల్ల జరగవచ్చు. సో మై సజెషన్ ఈస్ ఆల్వేస్ కుదిరినప్పుడు మగవారే ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిటెడ్గా ఉంటుంది. ఆల్రెడీ వీరికి ప్రెగ్నెన్సీ వల్ల కావచ్చు, ప్రెగ్నెన్సీ తర్వాత నార్మల్ డెలివరీలో కావచ్చు, సిజేరియన్ డెలివరీలో కావచ్చు, పీరియడ్స్ టైంలో కావచ్చు, అనేకమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ వరకు మగవారు చేసుకుంటేనే బెటర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో మనకి ఆడవారికి కానీ మగవారికి కానీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అనేది డే కేర్ ప్రొసీజర్ అంటాము. అంటే ఒక రోజులో మీరు మీ ఇంటి నుండే మీ ఇంట్లో ఉన్న బెడ్ నుంచే మీ రోజు స్టార్ట్ అయిపోయి తర్వాత మీరు హాస్పిటల్కి వచ్చిన మీరు తిరిగి అదే రోజు రాత్రి కల్లా మీ ఇల్లు చేరి అదే బెడ్ పైన పనుకునేలా చేసే ప్రొసీజర్స్నే డే కేర్ సర్జరీస్ అంటాం.
సో ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఇద్దరిలోనూ డే కేర్ ప్రొసీజర్స్ అంటాము. అంటే ఇది అయితే ఇంకా మరీ సులువు, 1 గంటన్నరలోనే పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అదే ఆడవారిలో అయితే అట్లీస్ట్ ఒక సగం రోజు పైబడే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ 2 కూడా డే కేర్ సర్జరీసే అంటాం. సో ఈ 2 ఫెసిలిటీస్ కూడా మనకు మన హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్గా అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఈ 2 ప్రొసీజర్స్లో కూడా మనకు ఎటువంటి కోత కుట్లు లేకుండా ఫాస్టెస్ట్ రికవరీ విత్ బెస్ట్ కాస్మెటిక్ రిజల్ట్స్తో మనకు ట్రీట్మెంట్స్ అనేది అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.